బహుశా ఇది గొర్రె కావచ్చు. ఇప్పుడే ఎక్కడో మెసేజ్ నెంబర్ ఇచ్చా. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? సార్? ఎవరండి నా పేరు అనిల్ అండి. సార్? ఇది మామూలు కాల్ చేయొచ్చండి. ఇది ఏమంటారు, వాట్సాప్ కాల్ మళ్ళీ అంటే డేటా కట్ అయిపోతుంది కదా. పర్లేదండి, మాట్లాడచ్చు కదా. కాదు, నాకు ఉండాలిగా, మామూలు కాల్ చేయనా? గొర్రె మళ్ళీ ఫోన్ చేస్తున్నట్టుంది. ఇది గొర్రె నెంబరేనా? హరే కృష్ణ అండి. ఎవరు? హలో, గురువుగారు, ఎవరండి? అది ఇప్పుడు కమెంట్ పెట్టారు కదా, ఫోన్ చేస్తే ఒక అమ్మకు పుట్టినట్టు, లేకపోతే మీ నాన్నగారి పేరు నాకు తెలీదు అని చెప్పి. మీరే చెప్పాలి. మీ నాన్న పేరు నాకు ఎట్లా తెలుస్తుందన్నా చెప్పండి. అదే చెప్తా, అందుకని ఫోన్ నెంబర్ ఎందుకు ఫోన్ చెప్పండి. ఎత్తట్లే నువ్వు? కాదు సార్, మిమ్మల్ని మామూలు ఫోన్ చేయమన్నాను, చేయండి వెంటనే. కితకితలే వీడు మామూలు ఫోన్ చేయాలంటే కితకితలు వీడు. వీడిని మామూలు ఫోన్ చేయాలంటే చేయట్లేదు. వీడి పేరు ఇలా సేవ్ చేశాను. సరే, ఇప్పుడు మామూలు ఫోన్ చేయాలంటే ఫోన్ మీద ఫోన్ ఇలా చేసేస్తున్నాడు. చేయబడిన నెంబర్ను సరిచూసుకోనండి. అదే The dialed number does not exist. Please check the number you have dialed. आपके द्वारा डायल किया गया ఇదేంట్రా, ఎప్పటిదాకా ఫోన్ మీద ఫోన్ చేసి సతాయించాడు. ఫోన్ చేస్తేనే అంటే ఓన్లీ వాట్సాప్కేనా ఇవిది? ఫోన్లే, అలాగే చేద్దాం. మరి ఏం చేద్దాం? ఏంటన్నా అనిల్, మీ మామూలు ఫోన్ రాదా మీకు? రాదండి. సరే నాన్న. ఏంటి, ఏం చదువుకుంటున్నావు? అదే అనిల్, ఏం చదువుకుంటున్నావు? అయిపోయిందండి అన్ని. నేను ఉద్యోగం చేస్తానండి. ఉద్యోగం ఏ ఊళ్ళోనా? ఆధార్ కార్డ్ నెంబర్ అని మీకేం చెప్పాలి ఇప్పుడు మాట్లాడే ముందు? కాదు, మీ నాన్న పేరు చెప్తే చాలు నాన్న. కాదు, మీ నాన్నగారి పేరు చెప్తానండి. మీ నాన్న పేరు చెప్పు నాన్న. ఉపన్యాసం మళ్ళీ ఇది. మీ నాన్న పేరు చెప్పు. చిన్నపిల్లడు మనసత్తగా మాట్లాడకండి ముందు. కాదు నాన్న, నేను శిశువుని, నువ్వు పశువుని, నేను కాదంట్లా. మీ నాన్న పేరు చెప్పు నాన్న. అర్థమైందా? మీ నాన్న పేరు చెప్పు. అర్థమవుతుందా? మీ నాన్న పేరు చెప్పు. ఉపన్యాసం మళ్ళీ ఇది కానీ. ఏంటంటే మీ నాన్నగారి పేరు ఒకసారి ట్యాప్ చేయి ఇది. ఏంటండి మీ నాన్నగారి పేరు నాన్న? నువ్వు ముందు ఎక్కడ ఉన్నావు చెప్పయ్యా. కాదు నాన్న, నేను హైదరాబాద్లో మోతీనగర్లో ఉన్నాను. రాజమండ్రి నువ్వు వచ్చినప్పుడు కొడిది కానీ హైదరాబాద్ ఎప్పుడు వస్తావు? మీ నాన్న పేరు చెప్పట్లేదంటే చాలామంది పుట్టావని అర్థం. ఇటు నన్ను కొట్టేస్తాడు ఏ అర్థావా అని. బైబిల్ అనేది లా పక్కన సున్నాజా బుక్కు అనడానికి ఇదే రుజువు. నువ్వు మీ నాన్న పేరు చెప్పట్లేదంటే మేరీలాగా మీ అమ్మ కూడా అని అర్థం.